హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్త్రీ మిమ్మల్ని ఇష్టపడితే రహస్యంగా చేసే పనులు తెలుసా? ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం ఫ్రెండ్స్. ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అని తెలుసుకోవడం చాలామంది పురుషులకు ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే సాధారణంగా స్త్రీలు తమ మనసులోని ప్రేమను అంత త్వరగా బయటపెట్టరు. కానీ వాళ్ళు ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ఇష్టపడితే వాళ్లకు తెలియకుండానే కొన్ని పనులు రహస్యంగా చేస్తూ ఉంటారు. సైకాలజీ ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడితే రహస్యంగా చేసే ఆ పనులు ఏంటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిది, మీ సోషల్ మీడియాను ఫాలో అవ్వడం. ఒక స్త్రీకి మీపై ఇష్టం ఏర్పడితే ఆమె మొదట చేసే పని మీ గురించి పూర్తిగా తెలుసుకోవడం. దీనికోసం ఆమె మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా వాట్సాప్ స్టేటస్లను నిశితంగా గమనిస్తుంది. మీరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ ఎవరు అని రహస్యంగా రీసెర్చ్ చేస్తుంది. కొన్నిసార్లు పొరపాటున మీ పాత ఫోటోలకు లైక్ కొట్టి మళ్ళీ వెంటనే అన్లైక్ చేస్తూ ఉంటారు. మీ ప్రొఫైల్ను వాళ్ళు రోజులో ఒక్కసారైనా చూడకుండా ఉండలేరు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? రెండవది, మీరు ఎప్పుడో సరదాగా చెప్పిన చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకు, మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టం, ఏ కలర్ ఇష్టం, లేదా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి వంటి విషయాలను వాళ్ళు అస్సలు మర్చిపోరు. మీరు ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటున్నప్పుడు నువ్వు ఆ రోజు అలా అన్నావుగా అని వాళ్ళు గుర్తు చేసినప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళ మాటలను మాత్రమే మన మెదడు అంత బలంగా గుర్తుపెట్టుకుంటుంది. ఒక స్త్రీ మీ మాటలను అంత జాగ్రత్తగా దాచుకుంటుంది అంటే ఆమె మనసులో మీకోసం ఒక ప్రత్యేక స్థానం ఉందని అర్థం. మూడవది, దొంగ చూపులు. ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడితే మీరు గ్రూప్లో ఉన్నప్పుడు లేదా కాలేజీ, ఆఫీసుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ ఉంటుంది. కానీ మీరు అటువైపు చూడగానే ఏమీ తెలియనట్టు చూపు తిప్పేసుకుంటుంది లేదా వేరే పనిలో బిజీగా ఉన్నట్టు నటిస్తుంది. ఒకవేళ చూస్తూ దొరికిపోతే ముఖంపై ఒక చిన్న సిగ్గుతో కూడిన నవ్వు కనిపిస్తుంది. ఐ కాంటాక్ట్ అనేది ప్రేమలో చాలా పవర్ఫుల్ సైన్. వాళ్ళు మిమ్మల్ని రహస్యంగా చూస్తూ మీరు చూడగానే చూపు తిప్పేసుకుంటున్నారంటే అక్కడ లవ్ స్టోరీ మొదలైందని ఫిక్స్ అవ్వచ్చు. ఇంకా నాలుగోది, కావాలనే మీ చుట్టుపక్కల ఉండేలా ప్లాన్ చేసుకోవడం. ఒక స్త్రీకి మీపై ఇష్టం ఉంటే ఆమె మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటుంది. అందుకోసం ఆమె తెలియకుండానే కొన్ని అవకాశాలను సృష్టిస్తుంది. మీరు వెళ్ళే దారిలో ఆమె కనిపించడం, మీరు కూర్చునే చోటుకి దగ్గరగా రావడం లేదా ఏదో ఒక చిన్న సహాయం కావాలని మీతో మాట్లాడటం వంటివి చేస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లు అనిపించిన నిజానికి అవి మీ చుట్టూ ఉండటానికి ఆమె రహస్యంగా చేసే ప్రయత్నాలు. ఇక ఐదవది, మనం ఒక వ్యక్తిని బాగా ఇష్టపడితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ను మనకు తెలియకుండానే కాపీ చేస్తాం. మీరు మాట్లాడుతున్నప్పుడు చేతులు ఎలా తిప్పుతున్నారు, ఎలా నవ్వుతున్నారు,
ఎలాంటి పదాలు వాడుతున్నారు అనే విషయాలను ఆమె కూడా తెలియకుండానే ఫాలో అవుతుంది. మీరు నవ్వినప్పుడు ఆమె కూడా నవ్వడం, మీరు కాఫీ తాగుతుంటే ఆమె కూడా కాఫీ తాగడం వంటివి గమనించవచ్చు. ఈ మిర్రరింగ్ అనేది అవతలి వ్యక్తిపై ఉన్న అమితమైన ఇష్టానికి సంకేతం. ఇక 6వది, సాధారణంగా స్త్రీలు అందరికీ వెంటనే రిప్లై ఇవ్వరు. కానీ ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడితే మీరు మెసేజ్ చేయగానే సెకన్ల వ్యవధిలో రిప్లై వస్తుంది. ఆమె వేరే పనిలో ఉన్నా సరే మీ నోటిఫికేషన్ రాగానే ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. కొన్నిసార్లు కావాలనే లేట్గా రిప్లై ఇస్తున్నట్లు నటించిన చాలాసార్లు ఆన్లైన్లోకి రావడం, మీ చాట్ ఓపెన్ చేసి ఉంచడం వంటివి రహస్యంగా చేస్తూ ఉంటుంది. ఒక స్త్రీకి మీపై మనసు పడితే నేరుగా మీతో మాట్లాడటానికి సిగ్గుపడిన మీ బెస్ట్ ఫ్రెండ్స్తో చాలా క్లోజ్గా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మీ స్నేహితులతో మాట్లాడటం ద్వారా మీ రోజువారీ విషయాలు, మీ ఇష్టాలు మరియు మీరు ఎక్కడ ఉన్నారనే విషయాలను ఆమె సులభంగా తెలుసుకోవచ్చు. ఇక 7వది, మీకు క్రికెట్ అంటే ఇష్టమా లేదా ఏదైనా ప్రత్యేకమైన సినిమా జోనర్ ఇష్టమా? అయితే ఆమెకు ఆ విషయాలపై ఎలాంటి అవగాహన లేకపోయినా కేవలం మీతో మాట్లాడటానికి ఒక టాపిక్ దొరుకుతుందని రహస్యంగా వాటి గురించి గూగుల్లో లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకుంటుంది. మీతో మాట్లాడేటప్పుడు నాకు కూడా ఆ మ్యాచ్ తెలుసు అని మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది చాలా సహజమైన సైకలాజికల్ ఫీలింగ్. ఒక స్త్రీ తనకు నచ్చిన వ్యక్తి ముందు ఎప్పుడూ అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అందుకే మీరు అకస్మాత్తుగా ఆమె ముందుకు రాగానే రహస్యంగా తన జుట్టును సరిచేసుకోవడం, దుస్తులను సర్దుకోవడం లేదా ఫేస్ క్లియర్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం వంటి పనులు చేస్తుంది. 9వది, స్త్రీ మీ గర్ల్ ఫ్రెండ్ కాకపోయినా మీరు వేరే స్త్రీ నవ్వుతూ మాట్లాడినా లేదా వేరే స్త్రీని పొగిడినా ఆమె ముఖంలో రంగులు మారిపోతాయి. ఆమె నేరుగా ఆ విషయాన్ని చెప్పలేదు కానీ అప్పటి వరకు బాగా మాట్లాడిన ఆమె అకస్మాత్తుగా సైలెంట్ అయిపోవడం లేదా చిన్న విషయాలకే మీపై కోప్పడటం చేస్తుంది. ఇక 10వది, ఒక గ్రూప్లో చాలామంది మాట్లాడుతున్న మీ నోటి వెంబడి వచ్చే ప్రతి మాటను ఆమె చాలా శ్రద్ధగా వింటుంది. చుట్టూ ఎంత గోల ఉన్నా మీ వాయిస్ పైనే ఆమె ఫోకస్ ఉంటుంది. మీరు ఏదైనా సీరియస్ విషయం చెప్తుంటే ఆమె కళ్ళల్లో ఒక రకమైన శ్రద్ధ మరియు గౌరవం కనిపిస్తాయి. అందరూ మిమ్మల్ని పిలిచే పేరుతో కాకుండా ఆమె మిమ్మల్ని పిలవడానికి ఒక ప్రత్యేకమైన నిక్నేమ్ క్రియేట్ చేస్తుంది. అది కేవలం మీ ఇద్దరి మధ్య మాత్రమే ఉండే ఒక సీక్రెట్ కోడ్ లాంటిది. ఆ పేరుతో పిలిచినప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక తెలియని సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ధన్యవాదాలు. ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.